మీకు వక్ఫ్ బోర్డు కూడా ఇప్పుడు పార్లమెంట్లో అదే లోక్సభ రాజ్యసభలో పాస్ అయింది, అయితే సరిపోదు, మళ్ళీ రాష్ట్రపతి గారు సీల్ వేసి సంతకం పెడితేనే దానికి యాక్టివేషన్, లేకపోతే స్టిల్ పెండింగ్ అది. ఓకే, ఇప్పుడు వక్ఫ్ బోర్డు గురించి అనుకుంటే ఈ వక్ఫ్ బోర్డు మనకి అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది కదండి మొన్న. ఇక్కడ ఏదైతే వక్ఫ్ బోర్డుకు మన దేవాలయ భూములను కూడా అన్యక్రాంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. వక్ఫ్ బోర్డు కొన్ని హిందూ సంస్థల అంటే హిందూ ఆశ్రమాల భూములను కూడా వాళ్ళని అంటే ఆ భూమిని కూడా ఇది వక్ఫ్ మా భూమి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసినటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు ఏదైతే భూమి మనము వక్ఫ్ అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు కదా, ఇది కాదు, ఇప్పుడు కొత్త చట్టాల వల్ల మన తిరిగి తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? దానికి ఎలా ప్రొసీడింగ్స్ ఉంటాయి, అసలు ఎలా దానికి ముందుకు వెళ్ళాలంటారు? యాక్చువల్లీ ఇది వక్ఫ్ బోర్డ్ అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో సబ్సెక్షన్లో 1995లో వచ్చింది అది. ఓకే.